ఇంకొక చైర్ తెచ్చుకోమని మన నేరస్థలానికి పోయి క్షుణ్ణంగా పరిశీలించగా అక్కడ 2 ఇంజెక్షన్స్ అక్కడ కనపడే వరకు అది అనుమానాస్పదంగా మాకు అనిపించి అనుమానాస్పద మృతిగా కేసు ఫస్ట్ నమోదు చేసుకున్న తర్వాత లోతుగా వాళ్ళ డాటరు నక్కల సురేఖ అనే అమ్మాయి మీద కొద్దిగా మాకు అనుమానం ఉండి తరోగా ఇంట్రాగేషన్ చేయగా ఆమె తల్లిదండ్రుల ఆమె యొక్క పనిచేసే హాస్పిటల్ నుంచి తీసుకొచ్చిన మత్తు ఇంజెక్షన్లు ఇవ్వడం వల్ల ఇచ్చి చంపినానని చెప్పి మన నేరం ఒప్పుకోవడం జరిగింది. ఇటు నేరానికి గల కారణాలు ఏందని లోతుగా విచారించగా ఈ అమ్మాయి వేరే అబ్బాయితోటి ప్రేమ వివాహంలో ఉండగా ఇది తల్లిదండ్రులకు చెప్తే కులాంతర వివాహానికి తల్లిదండ్రులు ఒప్పుకోకపోగా 2-3 సార్లు చెప్పినా కానీ వినకుంటుండేందుకు తల్లిదండ్రులు ఉన్నన్ని రోజులు మా తల్లిదండ్రులు ఉన్నన్నాళ్ళు నేను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోను అని ఇంకొక చైర్ తెచ్చుకోమని మన నేరస్థలానికి పోయి క్షుణ్ణంగా పరిశీలించగా అక్కడ 2 ఇంజెక్షన్స్ అక్కడ కనపడే వరకు అది అనుమానాస్పదంగా మాకు అనిపించి అనుమానాస్పద మృతిగా కేసు ఫస్ట్ నమోదు చేసుకున్న తర్వాత లోతుగా వాళ్ళ డాటరు నక్కల సురేఖ అనే అమ్మాయి మీద కొద్దిగా మాకు అనుమానం ఉండి తరోగా ఇంట్రాగేషన్ చేయగా ఆమె తల్లిదండ్రుల ఆమె యొక్క పనిచేసే హాస్పిటల్ నుంచి తీసుకొచ్చిన మత్తు ఇంజెక్షన్లు ఇవ్వడం వల్ల ఇచ్చి చంపినానని చెప్పి మన నేరం ఒప్పుకోవడం జరిగింది. ఇటు నేరానికి గల కారణాలు ఏందని లోతుగా విచారించగా ఈ అమ్మాయి వేరే అబ్బాయితోటి ప్రేమ వివాహంలో ఉండగా ఇది తల్లిదండ్రులకు చెప్తే కులాంతర వివాహానికి తల్లిదండ్రులు ఒప్పుకోకపోగా 2-3 సార్లు చెప్పినా కానీ వినకుంటుండేందుకు తల్లిదండ్రులు ఉన్నన్ని రోజులు మా తల్లిదండ్రులు ఉన్నన్నాళ్ళు నేను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోను అని